మ్యాథ్స్ కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫార్ములా గురించి ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఫార్ములా గురించి నేర్చుకున్నాం. అది దేనికి సంబంధించిందంటే ఫస్ట్ డిస్టెన్స్, టైం, స్పీడ్, ఈ మూడింటికి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది. దాని మీద మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎట్లా అంటే డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడా లేకపోతే టైం బై స్పీడా, స్పీడ్ బై టైం అనే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనం ఒక్క చార్ట్తో, చిన్న చార్ట్తో మనం ఆ కన్ఫ్యూజన్ మనం చెప్పేసుకోవచ్చు. మనం ఆ చార్ట్ గుర్తుంచుకునే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, డిటిఎస్ అనేది గుర్తుంచుకోవాలి. డిటిఎస్ చెప్పుకున్న ట్రయాంగిల్ ఏంటంటే డిటిఎస్ గుర్తుంచుకోమని చెప్పాను కదా. డి ఫర్ డిస్టెన్స్, టీ ఫర్ టైం, ఎస్ ఫర్ స్పీడ్. మనం ఇందులో దేన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని క్లోజ్ చేస్తే మనకి ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, డిస్టెన్స్ ని క్లోజ్ చేస్తే అప్పుడు డిస్టెన్స్ కి ఏంటంటే ఫార్ములా టైం ఇంటూ స్పీడ్. ఓకే, టైం ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, టైం ని క్లోజ్ చేద్దాం. టైం క్లోజ్ చేస్తే ఇప్పుడు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, స్పీడ్ ని క్లోజ్ చేద్దాం. స్పీడ్ ని క్లోజ్ చేస్తే ఇప్పుడు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. ఈ విధంగా మనకి డిస్టెన్స్, టైం, స్పీడ్ కి మధ్య ఉన్న ఫార్ములా అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. థ్యాంక్ యూ.